ఎన్నిసార్లు చెప్పినా మీ తీరు మారదా? సెలవు రోజుల్లో కూల్చివేతలు సరికాదు, 24 గంటల్లో మార్పు అసాధ్యం, డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నా ఎలా కూర్చారు? హైడ్రా తీరుపై హైకోర్టు మరొకసారి సీరియస్. మరొకసారి రంగనాథన్కి బదులు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ హైకోర్టుకు పిలవండి. పిలిచి సేమ్ హైడ్రా రంగనాథ్ గారిని ఎట్లయితే కూర్చోబెట్టి వాయించిందో అదే వాయించుడు రేవంత్ రెడ్డి గారిని వాయించుర్రి. గుక్క తిప్పుకొనియకుండా, తల ఎత్తుకొనియకుండా, అడిగింది అడగకుండా, కొట్టకుండా మట్టలు మడిపిసికినట్టు మడిపిసుకుర్రి. అప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొస్తుంది. పాలకేంద్రం పెట్టుకుంటే పాలకేంద్రాన్ని నేలపాలు చేత్తిరి, చెప్పుల షాపులు పెట్టుకుంటే చెప్పుల షాపులను నేలపాలు చేత్తిరి, టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటే టిఫిన్ సెంటర్లో నిలగొడుతుంది. ఈ ఆదివారం శనివారం సెలవు రోజులలో ఈ కూల్చివేతలు చేయొద్దని అప్పుడు 4-5 నెలల క్రితమే హైకోర్టు ఆ జడ్జి గారు రంగనాథ్ గారికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపాను. అయినా కూడా లేదు ఆదివారాలు శనివారంలోనే కూల్చుతాను లేదా పండుగ దినాలలో కూల్చుతాను పోయి అక్రమ కూల్చివేతలని. ఇటువంటి అడ్డమైన కూల్చివేతలని కూల్చినందుకే రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ పడిపోతున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దీని వల్లనే పోతున్నది. 24 గంటల్లో మార్పు అసాధ్యం రా బాబు అని ఎన్ని చెప్పినా వింటలేరు వాళ్ళు. ఇప్పటికిప్పుడే మొత్తం మార్చేయాలి. ఇక సెలవు రోజుల్లో కూల్చివేతలు సరికాదని ఎన్నిసార్లు చెప్పాలి? డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నా ఎలా కూలుస్తున్నారు? హైకోర్టు మరొకసారి రంగనాథ్ గారిని మరి పిలిచి వాతలు పెట్టేదాకా చూసుకుంటాండేమో పాపం. రంగనాథ్ గారు అంత పెద్ద ఆఫీసర్, మీరు అనేక జిల్లాలకు పోయి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న మీరు జడ్జి గారి ముందట తల దించుకొని కూర్చుంటారు 1.5 గంటల సేపు. జడ్జి గారు ప్రశ్నలు అడుగుతా అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు లేక నీళ్లు నమిలిన్లు. అయినా కూడా మళ్ళీ అక్కంచెల్లి బయటకు వచ్చినాక మీ తీరు మారలేదు, మీ పద్ధతి మారలేదు. మరి మరొక్కసారి కనుక ఎవరికన్నా కోపం వచ్చి మళ్ళా మిమ్మల్ని కోర్టుకి గుంజితే ఏమన్నారు జడ్జి గారు? మీకు అంత ఇష్టం ఉంటే ఎప్పుడు ఏదో ఒక జైలును కేటాయిస్తాం, నెంబర్ కూడా మీరే వెతుక్కోర్రి, జైల్లో ఏ గది కావాలో ఏ రూమ్ కావాలో మేము మంచిగా శుభ్రం చేసి పెడతాము అని చెప్పిండ్రు మీకు అప్పుడు జడ్జి గారు. మరి జైల్లో పడేదాకా చూసుకుంటున్నారా ఏంది మీరు? చెంచల్ కూడా జైలు కావాలా, చెర్లపల్లి జైలు కావాలని అడిగింది జడ్జి గారు అప్పుడు మిమ్మల్ని. మరి అక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చుకుంటాను? అంటే మీరు చట్టానికి అతీతులా? చట్టానికి లోబడరా? హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు హైకోర్టు ఒక మాట చెప్పినట్టు వినరా మీరు? అనవసరంగా మరి మీరు చెంచల్గూడకో చెర్లపల్లి జైలుకో పేదాకా చూసుకోకండి.